అలాగే భక్త శత్రు భక్షిణ్యై నమః అని కూడా అంటారు. అంటే భక్తుల యొక్క శత్రువులను భక్షించగలిగే గుణం కలిగిన దేవత ఈ దేవత. సింహరూపంలో ఉంటుంది ప్రత్యంగిరాదేవి. సింహరూపిణ్యై విద్మహే శత్రుభయంకర్యై ధీమహి తన్నః ప్రత్యంగిర ప్రచోదయాత్ అంటారు. సింహరూపంలో ఉండి తనను ఆరాధించే భక్తులకు ఎవరైతే శత్రువులు ఉంటారో ఆ శత్రువులకు భయంకరిగా నిలబడుతుంది ప్రత్యంగిరాదేవి. ప్రత్యంగిరాం ఆశ్రిత కల్పవల్లీం అనంత కళ్యాణ గుణాభిరామం అని మనకు ఋషులు స్తోత్రంలో చెప్పబడినటువంటి విషయం. ప్రత్యంగిరాం ఆశ్రిత కల్పవల్లీం అంటే మనము ఎంతటి ఆపదలో ఉన్నా ఎంతటి సమస్యలో ఉన్నా కూడా అమ్మా తల్లి అని మనం శరణు వేడితే, ఈ అమ్మవారి స్తోత్రం గనక పఠించగలిగితే, ఇటువంటి అమ్మవారి యొక్క హోమం చేసుకోగలిగితే ఎంతటి ఆపదలో ఉన్నా కూడా ఆవిడ ఆశ్రయం ఇచ్చి మనకు తెలియకుండా మన కంటికి కనబడకుండా మన వెన్నంటే ఉంటూ కాపాడే దేవత ప్రత్యంగిరాదేవి. ఈవిడనే అధర్వణ భద్రకాళి అని కూడా పిలుస్తారు. ఇది నిత్యం జరిగే హోమం. ఈ దేవాలయంలో ప్రతిరోజు ఉదయం 7 గంటలకి, 10 గంటలకి, సాయంకాలం 6 గంటలకి ఇప్పటిదాకా నేను చెప్పిన ఈ 6 దేవతల హోమాలు నిత్యం ఉంటాయి.